శివ, నీవు నన్ను మోసగించమాక అంటున్నాడు. మరి శివుడు నిజంగా మోసగిస్తాడా? అటువంటి పని చేస్తాడా? మరి చేయనప్పుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, చూడండి, ప్రేమించిన వానికి శాసించే అధికారం ఉంటుంది. నీవు నిష్కామంగా నిస్వార్థంగా సేవ చేసినావనుకో, గురువు కూడా దైవం కూడా ఏం చేయలేరు, వాళ్ళు కూడా బానిసలు అవుతారు. నీవు ఎప్పుడైతే స్వార్థంతో చేసినావో, గురువు ఏమంటాడు? కర్మ చేశావు, ఫలం పొందుతున్నావు కదా, నా సేవలు చేశావు, కోట్లు సంపాదించుకుంటున్నావు కదా అంటాడు. కాబట్టి నీ సేవ, నీ ప్రేమ, నీ చింతన, నీ ధ్యానము, నీ విరహము ఎట్లుండాలి? నిస్వార్థంగా ఉండాలి, నిష్కామంగా ఉండాలి, పూర్ణంగా ఉండాలి. సేవించే శిష్యులు ఇవి చూసుకోవాల. నా యొక్క నిస్వార్థ గుణము ఏమిటిది, నిష్కామ గుణము ఏమిటిది, పరిపూర్ణ గుణము ఏమిటిది, ఇవన్నీ చూసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ముందుకు పోతారు. అంటే రమణ మహర్షి వారు జ్ఞాన మార్గం అని చాలామంది భావించినా అది కేవలం జ్ఞాన మార్గం కాదు, ప్రేమతో కూడిన జ్ఞాన మార్గం అది. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ చేసేది ఎవడు? చాలామంది లోకంలో విచారణ చేస్తూ ఉంటారు, సాక్షిగా సాధన చేస్తూ ఉంటారు. మరి మహర్షి ఎట్లాంటి వాడు? పండిపోయినవాడు. ఎంతగా పండిపోయాడైనా అని అంటే, కండ్లు మూసుకొని సమాధిలోకి పోవడం కాదు, కండ్లు తెరిచి కూడా సమాధిలో ఉంటాడు. ఆయన కండ్లు తెరుచుకొని కూడా సమాధిలో ఉంటాడు. ధ్యానం చేసి సమాధిలోకి పోవడం కాదు, స్వప్నావస్థలో నుండి సమాధిలోకి పోతాడు. అటువంటి మహనీయుడు అతడు. ఇటువంటి మహర్షి ఏమంటున్నాడు? నన్ను మోసం చేయమాక శివ అంటూ ఉన్నాడు. అంటే ఈ పదములో ఏమున్నది? నేను నీ కోసం ఇంత చేశాను, నువ్వు ఇట్లా చేస్తావా? నేను ఎంతో త్యాగం చేశాను, నువ్వు పట్టించుకోకుండా ఉంటావా? నేను ఎంతో ప్రేమించాను, నన్ను ప్రేమించకుండా దూరంగా ఉంటావా అని శాసిస్తున్నాడు మహర్షి వారు. అందుకే చూడండి, రమణ మహర్షి ఈ విధంగా చెబుతారు. ఎందుకు ఈ విధంగా తాను మాట్లాడుతున్నాడు అని అంటే, కంప్లీట్ నాకు మాయతో సంబంధం వద్దు. అది రమణ మహర్షి యొక్క అద్భుతమైనటువంటి బోధ. ఏమిటిది అంటే, ఆయన జ్ఞాన ఖడ్గం పట్టుకుంటాడు, నరికి పాడేస్తాడు అంతే. చూడండి, భక్తిలో కానీ ప్రేమలో కానీ ఏముంటుంది అంటే మాయ ఉంటుంది. నేను చెప్పాను మీకు, మనం ఏమేమి చేస్తూ ఉంటామో అదంతా కూడా ఎక్కడ చేస్తున్నాం? మాయలో చేస్తూ ఉన్నాం. నేను అక్కడ వచ్చి నిలబడినప్పుడు, బాబా డల్లుగా ఉన్నప్పుడు, బాబా డల్లుగా ఉండేది ఎవరు? నిన్ను చూసేది ఎవరు? ఇదంతా మాయ కాదా అన్నాను అనుకోండి, బాబా వెరీ గుడ్ అనుకుంటాడు. చూసారా? జ్ఞానం అది. ఆ జ్ఞానం తెలిసి కూడా, అరే రే రే, నా కోసం బాబా ఇంత బాధపడుతున్నాడా, నేను ఊహించలేదే అని గనక మళ్ళీ నువ్వు ఇంకో స్టెప్ ఎక్కినావా, జ్ఞానాన్ని క్రాస్ చేసింది ప్రేమ. చూసారా? ప్రేమ జ్ఞానం, జ్ఞానం ప్రేమ, ఈ రెండు దోబుసలాడుతూ ఉంటాయి. ఈ రెండింటి ద్వారానే వాళ్ళకు ధ్యానం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమ, జ్ఞానము, ధ్యానము, ఈ మూడు కలబోసుకొని ఉంటాయి ప్రతి ఒక్క మానవుడి జీవితంలో. కొంతమందికి ఏమవుతుంది? ప్రేమ జీరో. ఎప్పుడు ప్రేమ సున్నా అయిందో వాని జ్ఞానం దండగా, వాడు ధ్యానం చేయలేడు. ఎందుకు తెలిసినా? ప్రేమ అనే ఫైర్ ఉండాలి. ప్రేమ అనేటువంటి అగ్ని కనుక తోడైతే జ్ఞానం ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. అప్పుడు వాళ్ళకి జ్ఞానము సిద్ధిస్తుంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు మహర్షి? అసలు మహర్షికి ఏం కావాలా? లోకములో
భర్తతో భార్య చెబుతుంది, ఏమండి 40 సంవత్సరాలు నీతో కాపురం చేసినాను, అద్దె కొంపలో ఉంటున్నాను, ఓ కొంపన్న కొనవా, ఇంకా నువ్వు పోయేలాగా ఉండవు, నేను పోయేలాగా ఉన్నాను, ఈ పిల్లలు ఏమవుతారు అని ఏ విధంగా అయితే భార్య బాధపడుతుందో, నన్ను మోసం చేయమాక శివ అంటున్నాడు. ఇటువంటి బంధాన్ని, ప్రేమానురాగాన్ని నువ్వు గురువుతో పెనవేసుకోవాల. నేను చెప్పాను మీకు, నువ్వు గురువుని ప్రేమించడం కాదు, గురువు నిన్ను ప్రేమించాలి. ఇది నువ్వు చూసుకోవాలి. ఎంతసేపు నేను ప్రేమిస్తున్నాను, నీ ప్రేమ పక్కన పెట్టి కాసేపు గురువు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, చాక్అవుట్ యువర్ మైండ్. అది చూసుకోవాలను. ఎందుకు ప్రేమించడం నీ ధర్మం, మరి గురువు నిన్నెందుకు ప్రేమించాలి, నిన్నెందుకు కడ తీర్చాలి అని అంటే అది నీ ప్రేమను బట్టే ఉంటుంది. మహర్షి చెబుతూ ఉన్నాడు, అనాత్మను చూసేడి దృష్టియే ఆత్మస్వరూపమును కప్పివేయుచున్నది. ఇక్కడ మీకు రమణ మహర్షి యొక్క అంతరంగం అర్థమైపోతుంది. అనాత్మను చూసేటి దృష్టియే. ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని. ఇదంతా ఏమిటిది, ఆత్మనా? ఇదంతా కూడా అనాత్మ. అనాత్మ అంటే ఏమిటిది? మాయాపూరితం. ఈ బిల్డింగ్ ఒకనాడు లేదు, ఇది కట్టబడింది. ఈ లైట్లన్నీ ఇక్కడ ఉండేవి కావు, తెచ్చి ఏర్పాటు చేయబడ్డాయి. ఏర్పాటు చేయబడినప్పుడు ఒకనాడు వెళ్ళిపోతాయి. ఎడబాటు, కలయిక. చూసారా, ఈ గొడుగులన్నీ ఇక్కడికి వచ్చినాయి. మనం చూస్తున్నాం, ఎంత బాగున్నాయి గొడుగులు అనుకుంటాం. మళ్ళీ ఈ గొడుగులు ఎంతకాలం ఉంటాయి? అవి బుడగల్లాగా వెళ్ళిపోతాయి. రేపు సోమవారం ప్రోగ్రాం అయిపోయిందా, ఈరోజు ప్రోగ్రాం అయిపోయిందా, రేపు ఈ గొడుగులు మీకు కనపడవు. చూసారా, ఏదైతే నువ్వు చూస్తున్నావో అదంతా కూడా అనాత్మ. అనాత్మను చూసే దృష్టి ఆత్మస్వరూపమును కప్పివేయుచున్నది. చూడండి, సూర్యుని యొక్క ప్రతిబింబం జలంలో కనపడుతూ ఉంది. నువ్వు సూర్యుని చూసినావు అనుకో, ప్రతిబింబాన్ని చూడలేవు. ప్రతిబింబాన్ని చూసినావు అనుకో, సూర్యుని చూడలేవు. సూర్యుడు ప్రతిబింబము, పరమాత్మ ప్రపంచం. ఈ సంబంధం ఇలా ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి మాత్రమే చూస్తావు, రెండు చూడలేవు. ఇప్పుడు మనమంతా ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. దాట్స్ వై యూఆర్ నాట్ సీయింగ్ బ్రహ్మం. వెన్ యుల్ సీ బ్రహ్మం యూ కాంట్ సీ యూనివర్స్. నువ్వు ఎప్పుడు శివుని చూస్తావో ప్రపంచము గోచరించదు. అందుకే నేను ఒక పాట పాడాను. నిన్ను చూసే క్షణాన ప్రపంచమెక్కడ బ్రహ్మయ్యా. ఈ మాట ఎట్లొచ్చింది అని అంటే, నేను సమాధిలోకి వెళ్ళినప్పుడు ఏమి లేదు, అక్కడ ప్రపంచమే లేదు. ఎవరున్నారు? నేను మాత్రమే ఆనందంగా, సచిదానంద స్వరూపంగా వెలుగుతూ తేజోమయంగా భాషిస్తూ ఉన్నాను. కానీ కళ్ళు తెరవగానే మళ్ళీ ఏం జరుగుతుంది? ప్రపంచము గోచరిస్తుంది. ఎందుకు ఈ పాట నేను రాశాను అని అంటే, చూసారా, యూ కాంట్ సీ యూనివర్స్ అండ్ శివ సైమల్టేనియస్లీ. నువ్వు ఒకే సమయంలోన ఇద్దరిని చూడలేవు. సూర్యుడిని, సూర్య ప్రతిబింబాన్ని నువ్వు ఏ విధంగా ఏకకాలంలో చూడలేవో, పరమాత్మను, ప్రపంచాన్ని ఏకకాలంలో ఒకేసారి నువ్వు చూడలేవు. ఏదో ఒకటి చూస్తావు అంతే, దట్స్ ఆల్. మహర్షి అంటున్నాడు, అసలకు ఈ మాయదారి ప్రపంచాన్ని చూడడమే ఆత్మస్వరూపము కప్పివేయబడుచున్నది.
ఎందుకు మనం కళ్ళు మూసుకుంటాం ధ్యానం చేసేటప్పుడు అని అంటే ఫస్ట్ స్టెప్ అది. మనము ధ్యానం చేయండి అయ్యా అనగానే ఏం చేస్తాం? కళ్ళు తెలుసుకుని ధ్యానం చేయం మనం. ఎందుకు కళ్ళు మూసుకుంటాం అని అంటే చూసారా, ఎప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావో ప్రపంచానికి తెరబడింది. 5% తెర అంతే. మళ్ళీ మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. వాడు ఇటు పోతున్నాడు, వాడు వచ్చాడో లేదో అని మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మనసును దాటిపోయినావో అయిపోయింది కథ. అక్కడ నీవు మాత్రమే, శివుడు మాత్రమే కొలువై ఉన్నాడు. విచారణ ద్వారా ప్రపంచము, పరమాత్మ ఈ రెండింటిలో ఒకటి మాత్రమే హృదయములో నెలకొని ఉండునని ఎరిగి దానిని అవలంబించి ఉండుము. చూసారు ఎలా మాట్లాడుతున్నాడు? నీవు రెండింటిని చూడలేవు, ఏదో ఒక దాన్ని చూస్తావు. కాబట్టి నువ్వు బాగా విచారణ చేసి నీకు ప్రపంచం కావాలన్నా శివుడు కావాలన్నా తెలుసుకొని నువ్వేం చేస్తావు? ఏదో ఒకదాన్ని చూడు. అది నాకు శివుడు కావాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా ధ్యానం బాగా చేయాలి. ఈ ప్రపంచాన్ని చూస్తే నేను శివుని చూడలేనని మళ్ళీ రిబ్బన్ కట్టుకోకూడదు. దానివల్ల దమ్మిడి ప్రయోజనం లేదు. ఏం చేయాలి? నువ్వు ధ్యానము ద్వారా నీవు చూడకుండా ఉండాలి. అది మహర్షి అంటున్నాడు, నాయనా నువ్వు బాగా విచారణ చెయ్యి. ప్రపంచము, పరమాత్మ ఈ రెండింటిలో ఒకదాన్నే నువ్వు చూస్తావు. ఒకదానితో మరి ఒకటి పొసగవు. చూశారా? ఒక వరలో 2 కత్తులు దూరం అంట, ఏదో ఒకటి దూరుతుంది. మహర్షి చెబుతూ ఉన్నాడు, ఒకదానితో మరి ఒకటి పొసగవు. ప్రపంచమా పరమాత్మనా తేల్చుకో, పొసగవు అంటున్నాడు. చూశారా? లోకములోన ఫస్ట్ ఈ నిర్ణయం జరగాలి. నేను ఎవరిని ప్రేమించాలి, ఎవరి కోసం బ్రతకాలి అనేది ముందు ఎవరికి వాడు పేపర్ మీద రాసుకోవాలి. నాకు పరమాత్మ కావాలి, నేను పరమాత్మ కోసం బ్రతుకుతూ ఉన్నాను అని గనక నువ్వు డిసైడ్ చేసుకున్నావు అనుకో, ఇక ఈ లోకంలో నువ్వు ఎవరిని ప్రేమించకూడదు. నీ ధర్మాన్ని కర్తవ్య బుద్ధితో చేయాలంతే. నీకు పిల్లలు ఉన్నారా? ఆయలాగా సేవ చేయి, తల్లిలా కాదు. ఆయ ఏం చేస్తుంది? గాలికి వదిలేదు, తన పనులు తాను చేస్తుంది. నీవు కూడా నీ పిల్లల్ని ఆయలాగా చూడు. సొంతింట్లో ఉన్నా ఇది అద్దె కొంప అనుకో. ఎవడనుకుంటాడు? ఎవడు అనుకోడు. 10 సార్లు చూస్తాడు, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు. చూసారా? నీవు సొంత ఇంట్లో ఉన్నా ఏమనుకోవాలంటే, అబ్బాయి నాకు ఇది కాదండి, అద్దె కొంప ఇది. అద్దె కొంపలో ఉండేవానికి ఎవరికైనా మోహం ఉంటుందా? వాడికి తెలుసు బాగా ఏమని, ఒకరోజు నేను వెళ్ళిపోతాను. నీవు సొంత ఇంట్లో ఉన్నా కూడా నీకు తెలియాలి, నేను ఒకరోజు వెళ్ళిపోతాను అని. అట్లా ఎవడు అనుకోడే, నేను ఇక్కడే ఉంటాను. అందుకే చూడండి, చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో కాలం మారిపోయింది. సమాధి కట్టడానికి ప్లేస్ లేక శ్మశానంలో పాతి పెడుతున్నారు. మీకు తెలుసో లేదో, ఎవరి తోటలో వాడిని సమాధి కట్టుకునేవాడు. ఇప్పుడు మీరు చూస్తే పల్లెటూరులోనా మీకు అక్కడక్కడక్కడ చూడండి, తోటలలో సమాధులు ఉంటాయి. ఏమిటిది? ఇది నా తోట నా తోట నా తోట అని వాడు ఏం చేస్తాడు? అక్కడ సమాధి కట్టుకుంటాడు. కొడుకు వస్తాడు, మా నాయన సమాధి నా తోట. కొన్నాళ్ళకి వాడొస్తాడు అక్కడికి. చూసారా? ఆ సమాధులు చూస్తున్నారే కానీ ఎవరికి వైరాగ్యం కలుగుతుందా? మా తాత 12 ఇచ్చాడంట మా నాయనకు, మా నాయన నాకు 5 ఇచ్చాడరా అని ఏం చేస్తాడు? అలా బిర్రు చూస్తాడు సమాధిని. చూసారా? ఇంకా ఎక్కడ సుఖము, ఎక్కడ శాంతి? అందుకని మహర్షి అంటున్నాడు, ఒకదానితో మరి ఒకటి పొసగవు. కనుక
ఈ రెండును హృదయంలో కలిసి ఉండవు. అది ఏ మనిషి హృదయంలో కూడా ఈ రెండు కలిసి ఉండవు. వానిని కలిపి ఉంచవలయునని ప్రయత్నించుట భ్రాంతియే అగును. ఎవడైనా సరే నేను ప్రపంచాన్ని ప్రేమిస్తాను, పరమాత్మను కూడా ప్రేమిస్తాను అనుకుంటే వాడిని వెర్రి వెంగళం అని అంటారు. నువ్వు డిసైడ్ చేసుకో నీకు ఎవరు కావాలి నువ్వు. అంటే మరి మాకు ప్రేమలు ఉండకూడదా, అనురాగం ఉండకూడదా, మేము ఎట్లా ఉండాలి అని అంటే నీవు కర్తవ్య బుద్ధితో ఉండు. ఇతడు నా భర్త, నీ ధర్మం ఏమిటిది, ఆ ధర్మాన్ని ఆచరించు, దట్స్ ఆల్, అంతే. ధర్మాన్ని ఆచరించడం వేరు, మోహములో పడ్డం వేరు. ధర్మాన్ని ఆచరించే వారిని ఏమంటారు, పతివ్రతలు అని అంటారు. మోహాన్ని ఆశ్రయించి భర్తలను శాసించే వాళ్ళని పతివ్రతలు అన్నారు. చూశారా? కాబట్టి నీవు సంసారంలో ఉన్నప్పుడు నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, డూ దాట్. అంతేగాని నీవు మోహాన్ని పెంచుకోకూడదు.